ఒక తలుపు, ఏడుగురు శిష్యులు, ఊరంతా నవ్వించిన గందరగోళం. నవ్వించే కథలు చాలా ఉంటాయి. కానీ నవ్విస్తూనే జీవితానికి ఒక చిన్న పాఠం చెప్పే కథలు చాలా అరుదు. ఈరోజు అలాంటి కథే. కథావనానికి స్వాగతం. ఆ రోజు ఉదయం పరమానందయ్య గారు పక్క గ్రామానికి వెళ్లాల్సొచ్చింది. వెళ్లే ముందు తన ఏడుగురు శిష్యులను పిలిచి, నేను వచ్చే వరకు ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఈ ముందు తలుపు ఎప్పుడూ తెరిచుంచకూడదు అని చెప్పి బయలుదేరారు. గురువు వెళ్ళిన 5 నిమిషాలకే మొదటి శిష్యుడడిగాడు, తలుపు తెరుచుకోకుండా ఎలా కాపాడాలి? రెండోవాడు వెంటనే చెప్పాడు, తాళం వేస్తే సరిపోతుంది. మూడోవాడు తల ఊపాడు, అది కాదు, ఎవరో తాళం పగలగొడితే? నాలుగోవాడు గంభీరంగా అన్నాడు, అయితే మనమే తలుపు దగ్గర కూర్చుందాం. ఏడుగురు వరుసగా తలుపు ముందు కూర్చున్నారు. కొంతసేపటికి ఒక గ్రామస్థుడు వచ్చి, బాబూ, లోపలికి రావచ్చా అని అడిగాడు. శిష్యులు ఒకరినొకరు చూసుకున్నారు. తలుపు తెరిస్తే గురువుగారి మాటకు విరుద్ధమవుతుంది అని అనుకొని రాకూడదు అని పంపేశారు. ఇలా రోజు మొత్తం నీళ్లడిగిన వారిని, దారడిగిన వారిని, అన్నం అడిగిన ఒక బాటసారిని కూడా పంపేశారు. సాయంత్రం పరమానందయ్య గారు వచ్చారు. ఆశ్రమం బయట అలసిపోయి కూర్చున్న ప్రయాణికులను చూసి ఆశ్చర్యపోయారు. ఏమైంది అని అడిగారు. అందరూ ఒకే మాట చెప్పారు, మీ శిష్యులు తలుపు తెరవలేదు. పరమానందయ్య లోపలికి వెళ్ళి శిష్యులను అడిగారు, నేను తలుపు మూసి ఉంచమన్నాను కాని మనసు కూడా మూసేయమన్నానా? శిష్యులు తలలు వంచారు. గురువు చిరునవ్వుతో అన్నారు, నియమాలు అవసరమే, కాని వాటి వెనక ఉన్న ఉద్దేశం అర్థం చేసుకోవడం ఇంకా అవసరం. ఆ మాట విన్న శిష్యులు తమ తప్పు తెలుసుకున్నారు. ఆ రోజునుంచి ఆశ్రమం తలుపు మాత్రమే కాదు, వారి మనసులు కూడా ఎప్పుడూ తెరిచే ఉండేవి. కొన్ని పాఠాలు పుస్తకాలలో దొరకవు, ఇలాంటి కథలలో దొరుకుతాయి. ఈ కథలో మీకు ఎక్కువగా నచ్చింది గురువుగారి మాట లేక శిష్యుల అమాయకత్వమా? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మళ్ళీ మరో కథతో మన కథావనంలో కలుద్దాం. నమస్కారం.